అందరికీ నమస్కారము. మహాభారతం సిరీస్లో ఈరోజు కౌరవులు పాండవులు ఎలా జన్మించారో తెలుసుకుందాము. ఒకనాడు పాండురాజు భార్యలతో అడవులలో విహరిస్తూ కనిపించిన జంతువులను వేటాడుతూ తిరుగుతూ వచ్చుచుండగా దారిలో గుబురుగా ఉన్న పొదల పక్కన ఉన్నటువంటి జింకలను చూసి వాటిపైన బాణం వదిలాడు. ఆ బాణం తగిలిన మొగ జింక చనిపోతూ, మా భార్యాభర్తలనిద్దరినీ చంపినావు, కావున నీవు నీ భార్యలతో క్రీడించిన ఎడల వెంటనే మరణించదువు కాక అని శపించి ప్రాణాలు వదిలెను. వెంటనే ఆడజింక కూడా చనిపోయింది. అవి నిజముగా లేవు కావని మనిషి రూపం ధరించిన మునిదంపతులని తర్వాత తెలుసుకున్నారు పాండురాజు ఆ మునిదంపతుల మరణానికి విచారించి తనకు ఎదురైన శాపానికి ఆందోళన చెంది ఈ జీవితమంతా అక్కడే గడప నిశ్చయించుకునెను. కానీ తనకు పుత్రులు కలగకుండానే ఎంతటి ఘోరశాపం తగిలింది అనే విచారంలో కాలం గడుపుతుండగా కుంతి పాండురాజు విచారమును కలత చెంది తనకు దుర్వాస మహాముని ఉపదేశించిన మంత్రమును గురించి చెప్పినది. అది విని పాండురాజు మిక్కిలి సంతోషించి ధర్మదేవతను తలుచుకొని ధర్మజ్ఞుడైన కొడుకును పొందుమని చెప్పగా కుంతిదేవి యమధర్మరాజును స్మరించి అతని అనుగ్రహముగా భీముని దేవేంద్రుని వలన అర్జునుని పొందినది. కుంతికి 3 కుమారులు కలగగా మాద్రి కుంతి వలన ఆ మంత్రమును తెలుసుకొని భర్త కోరిక పైన అశ్విని దేవతల అనుగ్రహం వలన నకులుడు సహదేవుడు అను కవలలను పొందినది. ఈ 5 బాలురు పాండురాజు పుత్రులగుట చేత వీరికి పాండవులని పేరు వచ్చినది. పిల్లలను చూచుకొని పాండురాజు విచారమును మరిచి వారితో కాలక్షేపం చేయుచుండెను. కొంతకాలం క్రితం వ్యాసమహర్షి విపరీతమైన ఆకలి బాధతో హస్తినాపురంకు వచ్చినాడు. గాంధారి ఆయనకు ఎదురు వెళ్ళి లోనికి తీసుకొని వచ్చి అతిథి మర్యాదలు చేసి ఆయన ఆకలి బాధ తీర్చింది. అందుకు సంతోషించిన వ్యాసమహర్షి ఒక కోరిక కోరుకోమని వీరులు ధీరులైనటువంటి బల పరాక్రమవంతులు కలిగిన 9 కొడుకులు కావాలని కోరుకుంది. వ్యాసుడు తదాస్తు అని వరమిచ్చి వెళ్ళిపోయాడు. కొంతకాలానికి గాంధారి గర్భవతి అయ్యింది. తన అక్కగారైన కుంతీదేవికి ధర్మరాజు జన్మించాడు అన్న వార్త వేగుల ద్వారా గాంధారి దేవికి తెలిసింది. తాను గర్భవతి అయ్యుండి ఇంతవరకు పిల్లలు కలగలేదన్న వ్యధతోనూ తనకంటే ముందు కుంతీదేవికి పిల్లలు కలిగారని ఈర్ష్య అసూయతోనూ తన గర్భాన్ని చిన్నాభిన్నం చేసింది. దానితో ఆమెకు గర్భస్రావమై పిండము ఆమె గర్భాన్ని నుండి పడిపోయింది. ఈ విషయం వ్యాసునికి తెలిసింది. వెంటనే వ్యాసుడు వచ్చి ఆ మాంసపు ముందరు 100 భాగాలుగా చేసి 100 కుండలలో పెట్టించి జాగ్రత్త అని చెప్పి వెళ్ళాడు. సరిగ్గా సంవత్సరానికి ఒక కుండ నుండి ఒక బాలుడు ఉదయించాడు. అతనికి దుర్యోధనుడని పేరు పెట్టాడు. ఇతడు పుట్టిన వెంటనే అశుభ సూచనలు రాజ్యంలో అంతటా వ్యాపించాయి. ఇదే సమయానికి పాండురాజుకు భీముడు జన్మించాడు. భీముడు పుట్టగానే వారికి అన్ని శుభసూచకాలే. దుర్యోధనుని తర్వాత వరుసగా 99 మంది కుమారులు, చివరకు ఒక బాలికే జన్మించింది. ఈ 9 కుమారులు మరియు ఆఖరి బాలికను కలిపి కౌరవులు అంటారు. ధృతరాష్ట్రుని సంతానం కనుక ధార్తరాష్ట్రులని పేరు వచ్చింది. ఒకనాడు పాండురాజు మునిశాపం వలన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. భర్తతో సహగమనం చేస్తానంది కుంతి. మాద్రి తప్పు తనదని చెప్పి కుంతిని ఒప్పించి నకుల సహదేవులను అప్పగించి భర్తతో సహగమనం చేసి అగ్నికి ఆహుతి అయ్యింది. పాండురాజు చనిపోయిన తర్వాత కుంతీదేవితో సహా పాండవులందరూ హస్తినాపురానికి వచ్చారు. భీష్మ, ధృతరాష్ట్రులు కౌరవ పాండవులను సమానంగా పెంచసాగారు. భీముడు అందరికంటే అన్నింటిలోనూ ప్రథమునిగా ఉండటం కౌరవ జ్యేష్ఠుడైన దుర్యోధనునికి ఈర్ష్య కలిగించింది. భీముడిని ఎలాగైనా మట్టు పెట్టాలని తలంపు చిన్నప్పటి నుంచి దుర్యోధనుని మనస్సులో నాటుకుపోయింది. ఒకనాడు భీముడు నిద్రించుచుండగా కాళ్ళు చేతులు కట్టి సముద్రంలో పడద్రోయించాడు. కానీ మరునాడు భీముడు యథావిధిగా ఇల్లు చేరాడు. మరొక మారు అన్నంలో విషం కలిపి పెట్టించారు. భీమునికి ఈ విషం కూడా జీర్ణమైపోయింది. ఈ విధంగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతుండగా దుర్యోధనునికి ఎక్కడ లేని ఈర్ష్యాసూయ ద్వేషాలు అలా పెరుగుతూనే ఉన్నాయి. కౌరవ పాండవులు పెరిగి పెద్దవారవుతున్నారు. ఆటపాటలతో ఆనందంగా గడుపుచున్నారు. ఒకనాడు భీష్ముడు కృపాచార్యుని పిలిపించి కౌరవ పాండవ కుమారులకు విద్యాబుద్ధులు నేర్పుటకు నియమించినాడు. ఒకరోజు ఊరి వెలుపల బాలబాలలందరూ బంతి ఆట ఆడుకొనుచుండగా బంతి ఎగిరి వెళ్లి ఆ సమీపంన గల నూతిలో పడింది. బంతిని పైకు ఎట్లా తీయటము అని రాకుమారులందరూ బావి చుట్టూ చేరి చూచుచుండిరి. అదే సమయం నా వైపుగా వచ్చిన ద్రోణాచార్యులు నూతి చుట్టూ చేరిన రాకుమారులను చూచి వారి వద్దకు వచ్చి రాకుమారులారా, ఎందుకలా కంగారు పడుచున్నారు అని అడిగి వారి వలన విషయం తెలుసుకున్నాడు. బంతియే కదా మీకు కావలసినది, నేను తీస్తాను చూడండి అని ఒక బాణమును బంతికి దిగుచున్నట్లుగా వేశాడు. దాని తర్వాత మరికొన్ని బాణములు వేసి తాడుగా తయారు చేసి చేతికి అందే వరకు బంతిని తీసి ఇచ్చినాడు. రాకుమారులు అది చూసి ద్రోణాచార్యుని భీష్ముని వద్దకు తీసుకొని పోయి జరిగిందంతయో చెప్పారు. భీష్ముడు అది విని ద్రోణాచార్యుని చాకచక్యంకు సంతోషించి రాకుమారులను అస్త్రవిద్యల యందు పరిపూర్ణులుగా తయారు చేయమని చెప్పి ద్రోణునికి అప్పగించారు.